అని చెప్పుకోవాలి. కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలు అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ హైడ్రా ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మాదాపూర్లోని నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చివేసింది. ఇక ఇప్పుడు హైడ్రా నెక్స్ట్ టార్గెట్ ఎవరు, ఏం జరగబోతోంది? ఈ క్రమంలో హైదరాబాద్లో ఆక్రమణలు చేసిన ప్రముఖుల్లో టెన్షన్ పెంచుతోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. చెరువులు, నాలాలు ఆక్రమించి మల్లారెడ్డి నిర్మించిన యూనివర్సిటీ, కాలేజ్, హాస్పిటల్పై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. మల్లారెడ్డి ఆక్రమించినటువంటి చెరువులు, నాలాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. రేపో మాపో మల్లారెడ్డి అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందినటువంటి గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లోని అనురాగ్ విశ్వవిద్యాలయం భవనాలను వెంకటాపూర్ నాదం చెరువులో నిర్మించారంటూ నీటిపారుదల శాఖ ఏఈ ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఒక సంచలనంగా మారింది. అక్రమ కట్టడాలు, చెరువు ఆక్రమణలు ఇలా ఏదున్నా సరే వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ హైడ్రాను ఏర్పాటు చేశారు తెలంగాణ సీఎం. ఈ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఏముండబోతోంది, హైడ్రా ఎవరి మీద ఫోకస్ చేయబోతోంది అనేటువంటి ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతున్న నేపథ్యంలో మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు, కట్టడాలకు మీద అనేక కంప్లైంట్స్ ఉన్న నేపథ్యంలో హైడ్రా వాటి మీద ఫోకస్ చేసే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, హైడ్రా చాలా హై స్పీడ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు, అలాగే ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తుల గురించి కూడా చర్చ నడుస్తుంది. ఫోకస్ ఉందా? హైడ్రా అయితే పూర్తిగా ఎవరైతే అక్రమంగా ఈ తీర్లో కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్ లో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలపై మాత్రం ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా చెప్పారు. ఈ రోజు కూడా హైడ్రాకు మద్దతు పలికారు. ఆయన ఉదాహరిస్తూ ఇటు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏదైతే మార్గదర్శనం చేశాడో అదే యుద్ధంలో భాగంగానే యుద్ధం చేస్తున్నా అదే తీరులో అని చెప్పి చెప్పాడు. ఎవరి మీద రాజకీయ కక్ష కాదు, వ్యక్తిగత కక్ష కాదు, ఇది భవిష్యత్ తరాలకు అందించే, భవిష్యత్ తరాల కోసం ఆలోచించే నిర్ణయం తీసుకున్నాం. గతంలోనే నిజాం కాలంలోనే లేక్ సిటీని నిర్మించారు. ఆ లేక్ సిటీని నాశనం చేస్తున్నారు. గండిపేట కావచ్చు, అదేవిధంగా హిమాయత్ సాగర్ లాంటి చెరువు జలాశయాల పరిధిలో కొందరు విలాసాల కోసం ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నారు. అంటే ఇదంతా భవిష్యత్తు, వాటి నుంచి వ్యర్థాలను వాటిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువులోని జల కలుషితం అవుతున్నాయని చెప్పి ఎవరిని ఉపేక్షించేది లేదన్నట్టుగా సీఎం కూడా చెప్పారు. వీటిని సంరక్షించడం కోసమే ఈ హైడ్రాను ఏర్పాటు చేశాము అని చెప్పి క్లారిటీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రముఖుల కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో కట్టడాలకు సంబంధించి దీనికి సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవైతే రంగనాథ్ పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్టుగా తెలుస్తుంది. ఏవైతే నిర్దేశించుకుంటున్నారో మనం ఇంతకుముందు గత కొద్ది రోజుల్లో చెప్పుకుంటున్నాం. 1979 సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ దాన్ని అటాచ్ చేసుకుని సెన్సింగ్ సిస్టమ్ దాని ప్రకారం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత జరిగింది. అయితే కోర్టుకు వెళ్ళినప్పటికీ
ఇటు నాగార్జున అయితే మరి పట్టా భూమి ప్రైవేట్ ల్యాండ్ అది మేము అక్రమంగా నిర్మించడం అని చెప్తున్నప్పటికీ ఇటు ఏవి రంగనాథ్ ఎవరైతే హైడ్రా కమిషన్ ఉన్నారో ఆయన కూడా సుదీర్ఘంగా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా 2014లోనే దీంట్లో అది లేక్ సంబంధించి కొలతలు తీసుకోవడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ ఇటు హెచ్ఎండిఏ పరిధిని అదేవిధంగా ఎన్ కన్వెన్షన్ సంబంధించిన వారు దీనికి సంబంధించి ఆల్రెడీ కొలతలు తీసుకోవడం జరిగింది. ఇది లేక్ లో ఉందని 2016లోనే చెప్పడం జరిగింది. కూల్చివేతలకు వెళ్తే వీరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది జిల్లా కోర్టులో ఉంది. దీనిపైన ఎలాంటి స్టే లేవో అందుకే కూలగొట్టామని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. నిన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇది రాజకీయంగానే ఉంటుందని చెప్పడం జరిగింది. నిన్ననే ఎవరైతే ఇటు అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు జనగాం ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందుకు సంబంధించి అనురాగ్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ సంబంధించి చెరువుకు సంబంధించిన భూమి బఫర్ జోన్ లో కట్టడాలు నిర్మించారు. కాలేజీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ ఇరిగేషన్ ఏడవల్లి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్ లో. అయితే వారు ఇప్పటికీ ఒక విచారణ అధికారిని కూడా నియమించారు. దానిపై విచారణ కొనసాగుతుంది. ఆయన కోర్టుకు ఆశ్రయించారు. మేము బఫర్ జోన్ లో లేమని చెప్పడం జరిగింది. కోర్టు కూడా చట్టానికి ఎవరు అతిథియారు చట్టపరంగా మీరు వెళ్ళండి అని చెప్పి ఇటు కోర్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒకవేళ బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు ధృవీకరిస్తున్నారు. ఆయనేమో బఫర్ జోన్ లో మేము లేమని చెప్పి ఆ గతంలో హెచ్ఎండి ఇచ్చిన క్లియరెన్స్ లు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన క్లియరెన్స్ లు అవన్నీ ఆధారాలు చూపిస్తున్నారు. ఇటు హరీష్ రావు ఏమో రాజకీయ కక్షలో భాగంగా ఇది హైడ్రా కాదు రాజకీయ కక్ష అని చెప్పి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇప్పుడు ఈ రోజు సీఎం వ్యాఖ్యలను చూస్తే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా తీవ్రంగా హైడ్రా యాక్షన్ ప్లాన్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.